చిత్తూరు జిల్లా చంద్రగిరి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి ఖండించారు. 50 లక్షలు లంచం తీసుకుని ఓ పంచాయతీ ఈవో పోస్టింగ్ వేశారని ఆమెపై వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. తనపై ఆరోపణలను నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఆమె సవాల్ విసిరారు. మంగళవారం ఉదయం 10 గంటలకు క్లాక్ టవర్ సెంటర్కు రావాలని సవాల్ విసిరారు. దీంతో ఒక్కసారిగా చంద్రగిరి రాజకీయాలు వేడెక్కాయి. 6 నెలలు నాన్నగారి గురించి రాసావు, అలసిపోయినావు. నిన్న మొన్న నా గురించి స్టార్ట్ చేసావు. ఆడవాళ్ళని అవమానించేది, అవహేళన చేసేది నీ పార్టీ సిద్ధాంతం. ఇంకోసారి రుజువు చేసుకున్నావు. అదిగాక పోస్టర్లు వేరే తయారు చేస్తూ ఉండవు. ఎంత దిగజారి బ్రతుకుతుండవు అంటే నువ్వు పోస్టర్లు కూడా చేస్తావా? సరే, రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర నీ దగ్గరుండే రుజువులు తీసుకొని రా. నా దగ్గరుండే రుజువులు తీసుకొని ఏంది, నీ సతీమణి పైన ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, అఫ్డివేట్లో ఎంత చూపలేదు, నేను తీసుకొస్తా. ఇంకా నీ కుటుంబ సభ్యులది కూడా. నువ్వు నా పైన ఏందుందో తీసుకొని రేపు 10:30కి టవర్ క్లాక్ దగ్గర రా. కాదు లేదు అంటే నీ చేతగాంతనము, చేతులు ముడుచుకుని ఉండాలి. తర్వాత మంచి అవకాశం నన్ను డిఫేమ్ చేయడానికి, నన్ను అవమానించడానికి నీకు మంచి ప్లాట్ఫామ్. పబ్లిక్ ఉంటారు. రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర ఖచ్చితంగా నువ్వు తీసుకొని రా అన్న, నేను వస్తా, మాట్లాడుకుందాం. చెవెన్నా, ఇటీవల చంద్రగిరిలో ఓ కాంట్రాక్టర్ నుంచి 50,000 లంచం తీసుకుంటూ పంచాయతీ ఈవో మహేశ్వరయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ టైంలో తాను ఎమ్మెల్యే సతీమణికి 50 లక్షలు లంచం ఇచ్చి ఉద్యోగంలో చేరానని ఆయన చెప్పారు. ఆ డబ్బును రికవరీ చేయాలంటే లంచాలు తీసుకోవాలి కదా అని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ వ్యాఖ్యల ఆధారంగా వైసీపీ సోషల్ మీడియాలో పులివర్తి నాని భార్య సుధారెడ్డిపై ఆరోపణలు చేస్తోంది. ఆ ఆరోపణలను ఆమె ఖండించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, సుధారెడ్డి సవాల్కి సంబంధించి చెవిరెడ్డి ఏ విధంగా స్పందిస్తారనుకోవచ్చు? ఏదైతే ఏసీబీకి పట్టుబడ్డ చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి అయిన మహేశ్వర్ వ్యాఖ్యలు, మహేశ్వర్ ఏసీబీ వాళ్ళ దగ్గర అటు చెప్పాడంటూ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ట్రోల్ పెద్ద పోస్టింగ్లు పెట్టడం, అదేవిధంగా దానికి సంబంధించిన ఒక మీడియాలో వార్తలు రావడం, వీటినన్నిటిని క్రోడీకరించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం, ఏదైతే పులివర్తి నాని భార్య సుధారెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ ప్రచారం చేస్తుండడంతో ఈ విషయాన్ని ఆమె సీరియస్ గా తీసుకుంది. ఈ రోజు ఉదయం ఆమె 10 గంటలకు చంద్రగిరిలోని టవర్ క్లాక్ వద్ద బహిరంగ చర్చకు రావాలంటూ డిమాండ్ చెవిరెడ్డితో పాటు వైసీపీ నేతలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఏదైతే చెవిరెడ్డి ఆస్తులకు సంబంధించి డేటా మొత్తం తన దగ్గర ఉంది. అతని భార్య పేరుతో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అతని పేరుతో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, గతంలో అఫిడవిట్లో ఎన్ని ఆస్తులు పెట్టాడు, ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఈ విషయాలన్నీ తన దగ్గర ఉన్నాయి. నువ్వు నీ దగ్గర ఉన్న ఆధారాలతో నువ్వు రావాలంటూ ఆమె బహిరంగ సవాలుకి పిలిచింది. కావాలంటూ ఒక పంచాయతీ కార్యదర్శి నుంచి లంచం తీసుకొని పోస్టింగ్ ఇచ్చానంటూ అతను కార్యదర్శి చెప్పకపోయినాను, ఏదైతే ఏసీబీ ముందు కానీ బయట కానీ చెప్పకపోయినాను చెప్పినట్లు ఆ విషయాన్ని వార్తల్లో రాసుకోవడం, తర్వాత ఏదైతే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. దీని విషయం మీద ఆమె తాను న్యాయపరమైన పోరాటం చేస్తాను, అంతేకాకుండా ఎవరి బతుకులేమిటో బజార్ తీడుస్తానంటూ ఆమె సీరియస్ గా హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు అక్కడ నుంచి తాను బహిరంగ చర్చకు సిద్ధం. అక్కడ ఏదైతే చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద వేచి ఉంటాను రమ్మంటూ సవాల్ విసిరిన నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ విషయాల గురించి సంబంధించి అటు ఏసీబీ గాని ఇతర అధికారులు గాని మహేశ్వర్ ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడనే విషయాన్ని ఎక్కడా చెప్పడం లేదు. కేవలం ఇది కల్పితంగానే క్రియేట్ చేసి ఈ విధంగా చేస్తున్నారంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఏసీబీ అధికారి ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో ఇలాంటి ఏదైతే పంచాయతీరాజ్ కార్యదర్శి అయిన మహేశ్వర్ యొక్క రిమాండ్ రిపోర్ట్ లో ఈ విషయం ఉంటే ఖచ్చితంగా ఏసీబీ దాన్ని రిపోర్ట్ రాస్తుంది, కోర్టులో సబ్మిట్ చేస్తుంది. కానీ అలాంటివి లేకుండా ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అన్న విషయం మీదనే ఇటు సుధారెడ్డి సీరియస్ గా స్పందించింది. దీనికి తోడు ఇలాంటి విషయాలు కావాలని దుష్ప్రచారం చేయడానికి ఈ విధమైన కుట్రలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంచుకున్నాడు. గతంలో కూడా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు తానే సొంతంగా పెడుతూ ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి తన నెంబర్ నుంచి ఈ పోస్టులను పెడుతున్నాడంటూ కూడా ఆమె ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు చంద్రగిరి లోని టవర్ క్లాక్ వద్ద 9:30 నుంచి
సిద్ధంగా ఉంటాను, మీరు రండి దమ్ముంటే అంటూ సవాల్ విసిరారు. థ్యాంక్ యూ దామోదర్.